తిరుపతిలో దివ్యాంగులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం పెన్షన్లు కట్ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్లు కట్ చేస్తే తాము బతికేదేలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. తిరుపతిలో దివ్యాంగులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం పెన్షన్లు కట్ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్లు కట్ చేస్తే తాము బతికేదెలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, ఏపీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ దివ్యాంగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కావాలని టార్గెట్ చేసి మరీ పెన్షన్లు కట్ చేశారు. మరి కొంతమంది పెన్షన్లు ఎక్కువ ఉన్నవి వృద్ధాప్యంకి మార్చడము, లేదంటే పూర్తిగా అనర్హులని ప్రకటించడం అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో సిచ్యువేషన్ ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క వికలాంగుల పెన్షన్లు తొలగించడం పట్ల వికలాంగులంతా కూడా ఆయా జిల్లా కలెక్టరేట్ల ముందు తమ యొక్క వినూతన నిరసన చేపడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, తిరుపతి జిల్లా కలెక్టరేట్ ముందు ఈ యొక్క కూటమి నేతలు చేస్తున్నటువంటి వికృత చేష్టలకు నిరసనగా ఈ యొక్క వికలాంగులంతా కూడా తమ నోరు కొట్టొద్దు, తమ కడుపు కొట్టొద్దంటూ వారంతా కూడా కడుపు కొట్టొద్దంటూ వారంతా కూడా కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతిలో పెద్ద ఎత్తున వికలాంగులంతా చేరుకుని కలెక్టరేట్ ఎదుట మా పొట్ట కొట్టొద్దు, మా నోరు కొట్టొద్దంటూ వారంతా కూడా వినూతన నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, వికలాంగులుగా ఉన్నటువంటి మాకు వికలాంగత్వం లేదంటూ సర్టిఫికెట్ ఇవ్వడం పట్ల ఈ యొక్క కూటమి ప్రభుత్వ వైఖరిని, తమ యొక్క నిరసన గళాన్ని వారంతా కూడా తమ యొక్క కలెక్టరేట్ల ముందు నిరసన గళం వినిపిస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది కూటమి ప్రభుత్వంలో, మీకు ఎందుకు అన్యాయం చేస్తుంది? సార్, అందరికీ నమస్కారం. నా పేరు కొణతం చంద్రశేఖర్, వికలాంగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఈ రోజు పరిస్థితిని ఒకసారి గమనించినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు పెన్షన్లు పొందుతున్న దివ్యాంగులు 7,80,000 మంది ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అధికారికంగా 1,20,000 మంది పెన్షన్లను తొలగించడం జరిగింది. మరి ఈ 1,20,000 మంది పెన్షన్దారుల్లో కేవలం తిరుపతి జిల్లాలోనే తీసుకుంటే సుమారు 25,000 మందికి పైగా ఉన్నట్లుగా కూడా మీడియా ద్వారా కూడా మాకు తెలియవచ్చింది. మరి ఈ రోజు ఇక్కడ ప్రత్యక్షంగా చూసినట్లయితే దాదాపు 300 మంది పైనే జిల్లా వ్యాప్తంగా అర్హులైన వికలాంగులు పెన్షన్లు తొలగించడమే కాకుండా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఏదైతే మీరు వికలాంగులకు అర్హులు కాదో, మీరు వికలాంగులే కాదో మీ పెన్షన్ తొలగించడం అయిందని చెప్పనేసి సచివాలయాల ద్వారా ఇచ్చినటువంటి నోటీసులను పట్టుకొని ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చినటువంటి వికలాంగులు మా కడుపు మంట మీకు తగలదా, మా కడుపు కొడతారా అంటూ ఈ రోజు నోరు లబ నోరు కొట్టుకోవడం జరుగుతా ఉంది. మరి ముఖ్యంగా ప్రపంచాన్నే శాసిస్తున్నటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ రోజు మా బాధను మేము ఇక్కడ వ్యక్తం చేయడం జరుగుతా ఉంది. మరి ఇక్కడికి వచ్చినటువంటి బాధిత వికలాంగులందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద అంటూ ప్రభుత్వానికి ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ గోవింద వెంకటేశ్వర నీవే మాకు దిక్కు అంటూ ఇక్కడ వికలాంగులు అంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని గోవింద నామస్మరణ చేస్తూ గోవింద గోవింద అంటూ వారంతా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వ వైఖరి పట్ల తమ యొక్క నిరసన గళాన్ని తిరుపతి కలెక్టరేట్ ముందు తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. కొంతమంది జేఏసీ నాయకులు అసలు ఏం జరుగుతోంది, ఈ కూటమి ప్రభుత్వం మీకు అన్యాయం చేస్తూ ఉంది, అసలు మీ యొక్క నిరసన ప్రధాన కారణం ఏంటి? సార్, నిరసనకి ప్రధాన కారణం వచ్చి మా దివ్యాంగుల్ని కడుపు కొట్టిన ప్రభుత్వంగా దీన్ని మేము గుర్తిస్తున్నాము. ఎందుకంటే 1 సంవత్సరంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మొట్టమొదటి అన్యాయం మా కడుపులు కొట్టిన ప్రభుత్వంగా ఇది ఎన్నుకుంటున్నాము. ఈ మా యొక్క జీవితంలో 40 ఏళ్ల జీవితంలో ఇంతవరకు దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ తగ్గించిన దాఖలు ప్రభుత్వం చేయలేదు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అందువల్ల ఏరివేశామని చెప్పారు. దానికి ముఖ్య కారణం ఈ 2010లో ఇచ్చిన సర్టిఫికెట్ ఎవరు అప్పుడు ఉమ్మడి ప్రభుత్వంగా ఉన్న మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఇచ్చినప్పుడు సర్టిఫికెట్, ఇప్పుడు దీన్ని కూడా దొంగ సర్టిఫికెట్లనా, ఇది దొంగ సర్టిఫికెటేనా అని మా యొక్క బాధ వ్యక్తం చేస్తున్నాము. ముఖ్యంగా మా యొక్క దివ్యాంగుల్ని అన్యాయంగా రోడ్డు పాలు చేసిన ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. మా వికలాంగుల్ని కడుపు కొట్టిన దానికి క్షమాపణ చెప్పి మా వికలాంగుల్ని మా యొక్క జీవితాల్లో వెలుగు నింపాలనేసి ఈ రోజు మేము జేఏసీ తరఫున ఎవరెవరు పెన్షన్
కట్ చేశారో నిజమైన వికలాంగులకి అయ్యా 22 కేటగిరీల కింద మీరు పెన్షన్ మంజూరు చేస్తున్నారు, ఒకటి వికలాంగుల మీదనే మీకు కన్ను కనిపించిందా అని మేము ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా ముగ్గురు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ తరఫున మాధవ్ గారు ముగ్గురు మీరు పరిపాలన చేస్తున్నారు. అంటే ముగ్గురు మా డాక్టర్లుగా ఇక్కడ మాకు 3 సంతకాలు పెట్టి మాకు 3 నామాలు పెట్టారు. కావున దీన్ని ముఖ్యంగా ప్రభుత్వం దిగివచ్చి మా దివ్యాంగులకు అంత న్యాయం చేయవాలని కోరుకుంటున్నాను. తొలగించిన పెన్షన్లు మళ్ళీ పునరుద్ధరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నారు. దానిలో కాగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో కూడా నిరసన బలం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వికలాంగుల పట్ల కక్ష సాధింపు చర్యలు? గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పారు, ఇచ్చేదేమో ఇచ్చిన తర్వాత అదే కొనసాగించకుండా నిజమైన అర్హులైన చూడండి, ఏమో 90% దివ్యాంగురాలు, ఈమెకు పెన్షన్ తొలగించారు. ఈమె భర్త కూడా 90% దివ్యాంగుడు, తను కూడా ఏమైంది పర్సెంటేజ్ తగ్గించారు. కానీ అర్హులు ఉండే వాళ్ళకంతా పర్సెంటేజ్ తగ్గించడము, వారి యొక్క పెన్షన్ తొలగించడం అనేది ఇంత దారుణం అనేది ఏ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఇది మన వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పునరుద్ధరించకపోయి దివ్యాంగుల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపించి ఈ పెన్షన్లు మళ్లీ పునఃప్రారంభించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, ఆఫీసులు కావచ్చు, నాయకులు కావచ్చు, మేము ముట్టడిస్తాం. మాకు న్యాయం జరిగే వరకు ఎమ్మెల్యేలను, ఎంపీలని కంపల్సరీ మేము ముట్టడించి మాకు న్యాయం జరిగేలాగా ఖచ్చితంగా చివరి వరకు పోరాడతాం. అమ్మ, ఈ రోజు వికలాంగుల పెన్షన్ తొలగింపు ద్వారా కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. ఏ విధంగా చూడాలమ్మా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వ వైఖరి? విహెచ్బిఎస్ తిరుపతి జిల్లా మహిళా విభాగంగా నేను మాట్లాడుతున్నాను. నా పేరు అరుణ, తిరుపతి. ఈ వికలాంగులని ఏ ప్రభుత్వంలో నేను పుట్టి 42 ఏళ్లగా వికలాంగులను ఈదులోకి తీసుకొచ్చిన నాయకత్వం ఏదీ లేదు. వికలాంగుల పేరు చెప్పి గెలిచి వికలాంగుల్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు వికలాంగుల్ని పట్టుకొడతాం ఇది సభాజం కాదని మేము అడుగుతున్నాం. మేము ఫ్రీ బస్సులు పెట్టమని లేదు, మాకు రాయితీలు ఇమ్మని లేదు, మాకు ఉద్యోగాలు ఇమ్మని లేదు. మా పింఛన్లు తొలగిస్తే వికలాంగులు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు, తప్పం డమ్మ వాళ్ళు, ఫ్యామిలీలు ఉండి అనాథలుగా బతుకుతున్నటువంటి ఇటువంటి వికలాంగులు పట్టగొట్టిన ప్రభుత్వం ఏది కూడా భూమి మీద పట్టగట్లేదనేసి నేను చెప్తున్నాను. ఈ ప్రభుత్వం వికలాంగులు తిరుపతి కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున యొక్క వికలాంగులంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మాకు న్యాయం చేయాలి, ప్రధానంగా ఈ యొక్క తొలగించినటువంటి ఈ యొక్క పెన్షన్లు తిరిగి పునరుద్ధరించాలంటూ వారంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తూ ఈ యొక్క తిరుపతి కలెక్టరేట్ల ముందు తమ యొక్క ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటున్నారు. ఏపీ వ్యాప్తంగా ఇంతమంది దివ్యాంగులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తుంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకు చీమ కుట్టినట్లయినా లేదు, ఎందుకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్లు తొలగించడమే కాకుండా ఈ యొక్క పూర్తి స్థాయి వైకల్యం ఉన్నటువంటి పెన్షన్లు కూడా తొలగించడం పట్ల వారంతా కూడా కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం వికలాంగుల నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున గుమికూడారు. వారితో యొక్క వికలాంగులకు జరుగుతున్న అన్యాయం పైన వారంతా కూడా పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంత దారుణంగా వికలాంగుల పెన్షన్ తొలగించి కక్ష సాధింపు చర్యలు చేరడం ఎక్కడా లేదు. ఈ విధంగా చూస్తుంటే ఏ విధంగా చూడాలంటారు? ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దివ్యాంగులపై అరాచకాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి జిల్లాలో కూడా దివ్యాంగులు ఇదే పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా ప్రతి దివ్యాంగుడు ఒక కలెక్టరేట్ అయితే, ఎంపీడీ అయితే, కార్యాలయం అయితే కళ్ళు లేక తిరుగుతూ తల్లిదండ్రులతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉందంటే ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఉద్యోగం రాకూడదు, మోటార్ సైకిల్ రాకూడదు, బ్యాటరీ బండి రాకూడదు, ట్రైసైకిల్ కూడా రాకూడదు, ఏవి కూడా గవర్నమెంట్ నుంచి అలాంటి లబ్ధి పొందకూడదు అనే విధంగా ఈ రోజు పర్సంటేజ్ల కోత అయితే విధించడం జరిగింది. పూర్తిగా కొంతమంది వికలాంగులను తొలగిస్తేనే మనకు ఈ ప్రభుత్వంలో కొంతమందిని పక్కన పెట్టడం వల్ల మన గవర్నమెంట్ కి గండి అనేది నిలవ అనేది ఉంటుందనేసి ఒక ఉద్దేశం కార్యాచరణగా చేపట్టి వీళ్ళకి పూర్తి స్థాయిలో మనం వికలాంగులకు పెన్షన్లు ఇవ్వలేం, మనం ఇచ్చిన మాటని తప్పే పరిస్థితి ఏర్పడిపోయింది. మన ఫ్యూచర్ లో పెన్షన్లు ఇస్తామో లేదో అనే పరిస్థితి ఈ రోజు వచ్చేసింది. అనర్హులుగా వాళ్ళ మీద వేటు వేసి వాళ్ళందరికీ పెన్షన్లు తొలగించే విధంగా ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వము వికలాంగుల పైన ఈ దారుణమైన సన్నివేశాన్ని అనేది ఏర్పరిచింది. ప్రతి ఒక్క దివ్యాంగుడికి కూడా న్యాయం జరగాలని మా ప్రతి ఒక్క జిల్లాలో యూనియన్ సంఘాలు లీడర్లు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఇంత ఆషామాషిగా తీసుకోలేదు. రేపు విజయవాడలో అన్ని కార్యాలయాలు కూడా ముట్టడించే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ప్రతి ఒక్క దివ్యాంగుడికి న్యాయం జరగాలి.
ప్రతి ఒక్క దివ్యాంగుడికి న్యాయం జరగాలి. గతంలో కూటమి ప్రభుత్వం వచ్చే ముందు మన పవన్ కళ్యాణ్ కూడా వికలాంగుల వెనుక నేను ఉంటాను, వికలాంగుల వెనక నేను ఉంటాను, మీకోసం ప్రశ్నిస్తాను, మీకోసం ఏదైనా చేస్తానని చెప్పి ఈ రోజు ఎవరు మాట్లాడే పరిస్థితి అనేది లేదు. సో పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా దివ్యాంగులందరికీ అన్యాయం జరిగింది. ఏ స్థాయిలో కూడా ఈ పర్సంటేజ్ వల్ల ఏ దివ్యాంగుడికి న్యాయం జరగదు, ఏ దివ్యాంగుడు కూడా బాగుపడే పరిస్థితి లేదు. పెన్షన్లతోనే మేము చచ్చిపోవాలనుకోవట్లేదు. ఎంతో మంది చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు, ఎంతో మంది అనేక కార్యక్రమాల్లో కొన్ని చేపట్టాలని చూస్తా ఉంటారు. వీటన్నిటికీ విరుద్ధంగా చేసి పర్సంటేజ్లు కోతలు విధించి పెన్షన్ల అనర్హు వేటు వేసి ఇది సరైన ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము వికలాంగులందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. వికలాంగుల సర్టిఫికేట్లు కోత విధిస్తున్న ప్రభుత్వ వైఖరి ఏ విధంగా చూడాలి? పెద్దయినా చెప్పుకోలేము సార్. మా బాధలు ఎట్లున్నాయంటే 90% ఉండే పర్సంటేజ్ని 40% తగ్గించేయడము, కొంతమందికి పెన్షన్లే లేకుండా చేయడము, నిజమైన వికలాంగుడిని నేను అని చెప్పుకునే దుస్థితి కూడా లేకుండా పోయింది సార్ ఈ రోజుల్లో. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి చాలా వరకు వికలాంగుల్లో అన్యాయం చేసిందని చెప్పుకోవాలి. వికలాంగులకు వికలాంగత్వాన్ని నిరూపించుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఓవైపు తీరని అన్యాయం చేస్తున్నటువంటి వైఖరి పట్ల పెద్ద ఎత్తున నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున వికలాంగులు తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఖరి, నిర్లక్ష్య వైఖరి పట్ల తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తూ ఈ యొక్క జిల్లా కలెక్టర్ వచ్చేంత వరకు తమ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి వారంతా కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ. డబ్బులు మాకివే. వాస్తవానికి వికలాంగులకు 2 చేతులు లేని మనిషి వికలాంగులు కాదు, వికలాంగుని జరుగుతా ఉంది. లేనివాడు వికలాంగుడు కాదు. 2 చేతులు